అందరి నోట్ల నుంచి వచ్చే సులభమైన మాట ఏమిటంటే ఎవరైనా గొప్ప పని చేశారనుకోండి, నువ్వు మహాత్ముడివయ్యా అని ఈజీగా అనేస్తాం అనమాట. కానీ మహాత్ముడని ఎవరిని పిలుస్తారో తెలుసుకోవాలంటే కృష్ణుడు చెప్పిన ఈ శ్లోకం వెంటనే వినేసేయండి. భగవద్గీత 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ లో 70వ శ్లోకం, శతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రతాః నమస్యంతచ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఈ మహాత్ములు నిరంతరం నా మహిమలను కీర్తిస్తూ దృఢ నిశ్చయంతో ప్రయత్నిస్తూ నా ఎదుట నమస్కరిస్తూ భక్తితో నిరంతరం నన్ను అర్చిస్తారు. ఒక సామాన్య మానవుడికి రబ్బరు ముద్ర వేయడం ద్వారా మహాత్మునిగా తయారు కాలేడు. మహాత్ముని లక్షణాలు ఇక్కడ వర్ణించబడినాయి. అతడు సర్వదా దేవదేవుడైన శ్రీకృష్ణుని మహిమా గానంలో నెలకొని ఉంటాడు. అతడు భగవద్గీతలోనే శతతం నెలకొంటాడు. కదసి నాడు భగవంతుని ఆవిర్భావం వంటి ప్రత్యేక రోజుల్లో ఉపవాసం చేయడం వాటినే దృఢవ్రతాలని అంటారు. హరే కృష్ణ.